హరే కృష్ణ. శంతను మహారాజు కోపంతో రిటర్న్ వెళ్ళిపోతాడు. వెళ్ళనైతే వెళ్తాడు కానీ సత్యవతి దేవిని మర్చిపోలేడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇది చూసి దేవవ్రతుడు నాన్న ఎందుకు ఇలా ఉన్నాడు అని వెళ్ళి అడుగుతాడు, ఏమైంది నాన్న అని. కానీ చెప్పడు మహారాజు ఏం జరిగిందో. ఎలా చెప్తాడు? చూసి 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 నాన్న బాధని చూసి తట్టుకోలేక దేవవ్రతుడు డైరెక్ట్గా మహారాజు శంతను రథసారథి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో అడుగుతాడు. చారియటియర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అతను జరిగిందంతా చెప్తాడు. సో ఇప్పుడు దేవవ్రతుడే డైరెక్ట్గా సత్యవతి దేవి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దాశరాజుకి మాటిస్తాడు, మీ కూతురికి పుట్టే పిల్లలే మహారాజులు అవుతారు అని చెప్తాడు. అయితే దానికి దాశరాజు, నువ్వైతే మాట ఇచ్చావు దేవవ్రతుడా, కానీ ఫ్యూచర్లో నీ పిల్లలు నీ మాటకి వాల్యూ ఇస్తారని గ్యారంటీ ఏంటి అని అడుగుతాడు. అంతేనండి, దేవవ్రతుడు ఇంకా ఎక్స్ట్రీమ్ ఆవేశంలో ఒక ప్రతిజ్ఞ తీసేసుకుంటాడు. నాకు పిల్లలు పుడితేనే కదా క్వశ్చన్ చేసేది, అసలు పిల్లలే పుట్టరు, ఎందుకంటే నేను పెళ్ళే చేసుకోను, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాను అనేసి ఒక భీకర ప్రతిజ్ఞ తీసేసుకుంటాడండి. ఇది విని అందరూ షాక్ అయిపోతారు. అప్పటి వరకు ఎవ్వరూ ఇట్లాంటి ప్రతిజ్ఞ తీసుకోలేదు, ఇట్లాంటి ఓత్ ఎవ్వరూ చేయలేదు. ఈయన తీసేసుకున్నాడు. ఈ విషయం రాజా శంతనుకి తెలిసి బాధపడతాడు, అలాగే గర్వపడతాడు కూడా. నా కొడుకు ఇంత పెద్ద త్యాగం చేశాడా నా కోసం అని. సో కొడుక్కి ఒక కొత్త పేరిస్తాడు. నువ్వు తీసుకున్న ప్రతిజ్ఞ వల్ల ఈ రోజు నుంచి నిన్ను భీష్ముడు అని పిలుస్తారు అని. ఇతడేనండి మన గంగాపుత్రుడు భీష్ముడు. మహాభారతంలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటాడు పాపం ఈయన. హస్తినాపురంలో జరిగేది మొత్తం చూస్తాడు, అన్ని కష్టాలు చూస్తాడు. ఈ పేరు మాత్రమే కాదండి, రాజు భీష్ముడికి ఇంకొక వరం కూడా ఇస్తాడు. నీ చావు నీ చేతిలోనే ఉంటుంది నాయనా అని చెప్తాడు. నీ చావు నీ కంట్రోల్లో ఉంటుంది, నువ్వెప్పుడు అనుకుంటే అప్పుడే నీకు చావు వస్తుంది, నేచర్ ప్రకారం జరగదు అని చెప్తాడు. అయితే తర్వాత ఇది వరమా శాపమా అని మనకు డౌట్ వస్తుందండి. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే మీ పిల్లలకి చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.